హాయ్ ఫ్రెండ్స్, ఈ టోపోన్ పేరు అహ్మద్ మొయినుద్దీన్, 35 years. వీడు హైదరాబాద్కి చెందినవాడు. చైనా వెళ్ళి డాక్టర్ చదివి డాక్టర్ కంప్లీట్ చేసి హైదరాబాద్లో డాక్టర్గా చేస్తున్నాడు. కానీ మనుషుల్ని బ్రతికించడానికి కాదు, మనుషుల్ని ఎలా చంపాలి, ఏ కెమికల్తో ఎంతమంది చేస్తారు, ఎక్కువ మంది చంపాలంటే ఎలాంటి కెమికల్ వాడాలి, నేర్చింది అది. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కదా, అలాంటి వాడేది. కానీ ఈశ్వరుడు పట్టుకుంటూ పోతా. రీసెంట్గా వీన్ని అరెస్ట్ చేశారు. గుజరాత్కి చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళు వచ్చి వీన్ని అరెస్ట్ చేశారు. వీన్ని అరెస్ట్ చేసినప్పుడు వీడి దగ్గర ఏం వస్తువులు దొరికాయంటే పిస్తోల్స్ మరియు అడ్వాన్స్ వెపన్స్, క్యాస్టర్ ఆయిల్, ఇలాంటి ప్రమాదకరమైన వస్తువులు వాడి దగ్గర దొరికాయి. ఈ క్యాస్టర్ ఆయిల్ తో వీడు రేసిన్ అనే మోస్ట్ డేంజరస్ కెమికల్ ని తయారు చేస్తున్నాడు. అంటే మీరు సైనైట్ అనే వినుంటారు. సైనైట్ కంటే కొన్ని వేల రెట్లు ప్రమాదకరమైన కెమికల్ ఇది. ఈ రేసిన్ కెమికల్తో 2 drops 5-6 మందిని చంపేయవచ్చు. అలాంటి డేంజరస్ కెమికల్ వీడు తయారు చేస్తున్నాడు కేవలం హిందువుల్ని చంపడానికి. నేను కేవలం హిందువులు అని ఎందుకు చెప్తున్నారంటే, వీడి టార్గెట్ ఏముందంటే, ఈ లప్పుడు గల్ల పైన ఇన్వెస్టిగేషన్ చేయగా తెలిసింది ఏమిటనగా, టెంపుల్స్, ఆర్ఎస్ఎస్ బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, హిందువులకి సంబంధించిన దానిపైన వాటర్లో రేసిన్ అనే కెమికల్ని కలిపి అందరినీ నాశనం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో గుజరాత్కి చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ వాళ్ళు వచ్చి వీన్ని అరెస్ట్ చేసి వాడి ప్లాన్ మొత్తం ఫెయిల్ చేశారు. వాళ్ళు సరైన సమయంలో అరెస్ట్ చేశారు కాబట్టి చాలా ప్రమాదాల నుంచి మనం బయటపడ్డాం. వీడు డాక్టర్ చదివాడు కాబట్టి ఎలాంటి కెమికల్ వాడితే ఎంతమంది చేస్తారో చాలా బాగా నేర్చుకున్నాడు. ఉగ్రవాది అనగానే చాలామంది ఏమనుకుంటారు, చదువు సంధ్య లేక, డబ్బులు లేక, ఏమీ లేక ఉగ్రవాదిగా మారాడు అనుకుంటారు. అది తప్పు. ఇప్పుడు కొత్త ఉగ్రవాదులు కూడా వచ్చారు. డాక్టర్ చదువుతూ కూడా ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ వాళ్ళతో చేయగలిపి ఈ ముండా కొడుకులు మన ఇండియాలో ఉంటూ ఇండియా గవర్నమెంట్ది తింటూ ఇండియాకి సంబంధించిన అన్ని వాడుకుంటూ పాకిస్తాన్ వాళ్ళతో చేయగలిపి ఇండియాని నాశనం చేసిద్దాం అనే ప్లానింగ్తో ఉన్నారు. వీళ్ళని పట్టుకోవడానికి వీళ్ళు రౌడీలు కాదు, గుండాలు కాదు, డాక్టర్స్. ఇలాంటి డాక్టర్స్ని ఎలా అనుమానిస్తాం? ఇంపాసిబుల్. ఈ టోపేవుడు వీడు పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అండర్లో పనిచేస్తున్నాడు. ఈ గుజరాత్కి చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ వాళ్ళు కొద్ది ఆలస్యం చేసిన కొన్ని వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేది. వాళ్ళు సరైన సమయంలో వీళ్ళని పట్టుకున్నారు కాబట్టి చాలా మంచి జరిగింది. వాడు ఇది చేయడానికి ప్లాన్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇలాంటి ఉగ్రవాదులు మన దేశంలో ఉండకూడదు, మన దేశంలోకి రాకూడదు. కాబట్టి ఇలాంటి డాక్టర్స్ని కూడా పట్టుకొని అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? మీరే కామెంట్లో రాయండి ప్లీజ్.